ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదురా, 3 రోజుల నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రాలేదు. అక్కడ ఎలా ఉందో ఏంటో, వద్దన్నా వాడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? అదొక తాగుబోతుడి కోసం కన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు, తోడ పుట్టినోడి గురించి కూడా ఆలోచించలేదు. నలుగురిలో నేను చేసే పని వల్ల నా కుటుంబం తలదించుకోవాల్సి వస్తుందని ఒక్కసారైనా ఆలోచించిందా? ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడానికైనా ఏముంది? నీకెన్నిసార్లు చెప్పాలి దాంతో మాట్లాడొద్దని? మళ్ళీ నాకు తెలియకుండా దాంతో మాట్లాడుతున్నావా? ఆపరా నీ మాటలో. అది తప్పు చేసింది వాస్తవమే, కానీ అది తెలియక తప్పుటడుగు వేసింది. అది అప్పుడు తప్పు చేసిందని దాన్ని దూరం పెట్టి మనం కూడా మరో తప్పు చేద్దామా? చెప్పరా. అది కాదమ్మా, దాని మీద నాకు ఏ కోపం లేదు. చిన్నప్పటి నుంచి దాన్ని అల్లారు ముందుగా చూసుకున్నా. దానికి ఏం కావాలన్నా దాని కాళ్ళ దగ్గరికే తెచ్చాను. నా చెల్లికి సంబంధించిన చిన్న విషయమైన ఎంతో జాగ్రత్తలు తీసుకునే నేను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం పెళ్లి. అలాంటి పెళ్లి మనకు చెప్పకుండా ఎలా చేసుకోవాలనిపించిందమ్మా? అలా చేసిందనే బాధ తప్ప నా చెల్లి మీద నాకు ఎటువంటి కోపం లేదమ్మా. దానికి తెలియాలమ్మా ఆ బాధ ఏంటో, అందుకే నేను అలా మాట్లాడానమ్మా. ఇందాక చెల్లి మన ఇంటికి వచ్చిందమ్మా, దాన్ని చూసి కావాలని కోపంగా మాట్లాడా. పిచ్చోడా, ఇంటికొచ్చి నా బిడ్డను రానికుండా తను బాధపడేలా మాట్లాడతావా? పాపం అది ఎంత ఆశగా వచ్చిందో ఇక్కడికి, తిరిగి ఎంత బాధగా వెళ్ళిందో నా కూతురు. ఏం కాదులే అమ్మా, దానికి అర్థం కావాలి. ఏంట్రా అయ్యేది? అది కడుపుతో ఉంది. ఏంటి? నా చెల్లి కడుపుతో ఉందా? ఇంత మంచి వార్త చెప్పావమ్మా. హలో హలో, నేను రా మహేష్ని. చెప్పరా. ఇక్కడ మీ చెల్లి సూసైడ్ చేసుకుంటుంటే చూసి ఆపాను రా. హలో అని చెప్పరా. ఓ ఈ అమ్మాయి ఎవరు చచ్చిపోతుంది. ఓ చెల్లెమ్మ నువ్వా? ఒరే చెల్లెమ్మ, అసలు ఏమైందిరా? అసలు నువ్వేంటి ఇక్కడ? ఒక నిమిషం ఆగు. హలో, నేను రా మహేష్ని. చెప్పరా. అరే ఇక్కడ మీ చెల్లి సూసైడ్ చేసుకుంటే చూసి ఆపాను రా. అరే నేను వచ్చేదాకా చెల్లి దగ్గరే ఉండరా. అలాగేరా. నువ్వు ఎంత చెప్పినా మా అన్నయ్య ఆడన్నయ్య, అంత మంచి అమ్మరు అన్నయ్యని మోసం చేసినందుకు నాకు బతికే అర్హత లేదు అన్నయ్య. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, నేను మోసపోయా అన్నయ్య, నాకు వేరే దారిలోకి. పిచ్చిదానా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. నిన్ను బాధ పెట్టిన ఒక్కరిని కూడా వదలను. రా ఇంటికి పోదాం, అమ్మ ఎదురు చూస్తుంది. ఏ ఆడపిల్లకైనా ఉంటది, నా సంతోషానికి మా అమ్మ నాన్న అన్నయ్య అడ్డుపడతారు, నాకు స్వేచ్ఛ ఇవ్వరు అని. చూడండి అమ్మా, ఏ తల్లిదండ్రులైనా తోడబుట్టినోడైనా చెల్లి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. దయచేసి వాళ్ళ బాధని అర్థం చేసుకోండి, కానీ అపార్థం చేసుకోకండి.